ఏంటుంది దానికి అసలు? కొత్త బ్యాక్గ్రౌండ్ అది కాదు. మరి ఇంకేంట్రా బాబు? కామెంట్ వచ్చింది. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? బ్రో ఆ కామెంట్లో ఏమన్నాడంటే ఒక 12 వోల్ట్ పవర్ బ్యాంక్ని తయారు చేయమన్నాడు. అండ్ అలానే ఆ పవర్ బ్యాంక్కి క్విక్ ఛార్జ్ సపోర్ట్ ఉండేలా తయారు చేయమన్నాడు. బ్రో నీకోసం అండ్ అలానే నా కోసం ఇంకా మన ప్రియమైన సబ్స్క్రైబర్స్ కోసం ఈ పవర్ బ్యాంక్ని అయితే తప్పకుండా తయారు చేస్తా. బట్ ఒక చిన్న కండిషన్ అనమాట. ఈ వీడియోకి మీ అందరూ కలిపి 100 లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అండ్ అలానే లాస్ట్ వీడియో కూడా లైక్ టార్గెట్ ఇచ్చా. ఆ వీడియో కూడా లైక్ టార్గెట్ ఎవరు కంప్లీట్ చేయలే, ఆ వీడియో కూడా తప్పకుండా లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా మీరు మంచి వాళ్ళ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. మీరు ఇంకా మంచి వాళ్ళ అయితే ఈ వీడియోని ఒక 10 మందికి అయితే షేర్ చేయండి. ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. ఫస్ట్ ఈ పవర్ బ్యాంక్కి కావాల్సిన కాంపోనెంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది వచ్చేసి పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ అనమాట. నేను ఈ 2 మాడ్యూల్స్ని అయితే పిక్ చేసుకున్నా. ఈ ఫస్ట్ మాడ్యూల్ నుంచి మనకి 20 వాట్ అయితే అవుట్పుట్ వస్తుంది. దీనికి మనం 6 వోల్ట్ నుంచి 32 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. బట్ దీని నుంచి మనకి 20 వాట్ అవుట్పుట్ వస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ మాడ్యూల్ అనమాట నేను ఇంతవరకు యూజ్ చేసిన వాటిలో. అండ్ అలానే ఈ సెకండ్ మాడ్యూల్ నుంచి మనకి 10 వాట్ అవుట్పుట్ వస్తుంది. దీనికి మనం 6 వోల్ట్ నుంచి 22 వోల్ట్ వరకు ఇన్పుట్ ఇవ్వచ్చు. బట్ దీనిలో డబుల్ యూఎస్బి ఉంటుంది అనమాట. దీని నుంచి 10 వాట్, దీని నుంచి 10 వాట్ వస్తుంది. ఈ రెండింటిని అయితే నేను పిక్ చేసుకున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది 18650 బ్యాటరీ సెల్స్. నా ప్లాన్ అకార్డింగ్ నేను 12 వోల్ట్ 10 ఆంప్ బ్యాటరీ ప్యాక్ తయారు చేద్దాం అనుకుంటున్నా. మనం పవర్ బ్యాంక్ తయారు చేద్దాం కాబట్టి మంచి క్వాలిటీ బ్యాటరీ సెల్స్ని యూజ్ చేయండి, మనకి మంచిగా బ్యాకప్ వస్తుంది. మామ ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయలేదా? ప్లీజ్ వీడియోని అందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది పీవీసీ కేసింగ్ అనమాట. జస్ట్ నేను ఇప్పుడే ఒక పీవీసీ బాక్స్ని ఎక్కడో తయారు చేసి పెట్టానే. ఎక్కడ పెట్టానబ్బా కనిపించట్లేదు. నాయనా కొద్దిగా తలపైకి ఎత్తి ముందు చూడు నాయనా, కనిపిస్తాను. పట్టుకెళ్ళి నాయనా నన్ను. ఇదో ఈ పవర్ బ్యాంక్ కోసం పీసెస్ని కట్ చేస్తున్నాం, బాక్స్ని తయారు చేయాలి కదా. ఒరే ఇదెందుకురా వీడియో చేస్తున్నావు పాపిస్తోడా? ఈ బ్యాటరీ ప్యాక్ని ఎలా తయారు చేస్తానో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. చిన్న పార్ట్ మిస్ అయినా మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలానే మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అండ్ అలానే 100 లైక్స్ టార్గెట్ ఇచ్చా, లైక్ టార్గెట్ని మర్చిపోకండి. డీటెయిల్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. చిన్న బ్యాటరీ హోల్డర్స్ అన్నిటిని యూజ్ చేసి ఒక పెద్ద బ్యాటరీ హోల్డర్ అయితే తయారు చేసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో బ్యాటరీ ప్యాక్ తయారు చేసేటప్పుడు ఈ హోల్డర్స్ని యూజ్ చేయలేదన్నమాట. దానివల్ల అండ్ అలానే వైర్ వల్ల కూడా ఆ బ్యాటరీ అనేది కొద్దిగా షార్ట్ అయిపోయింది. దానివల్ల 2 బ్యాటరీస్ అయితే పోయాయి అన్నమాట. ఇలా నీట్గా కొంత టైం తీసుకొని ఈ విధంగా ఒక 2 బ్యాటరీ హోల్డర్స్ని అయితే తయారు చేసుకోండి. బ్యాటరీస్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ బ్యాటరీస్ అన్నిటినీ తీసుకొని ఈ బ్యాటరీ హోల్డర్స్లో ప్లేస్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది నేను ఏ విధంగా ప్లేస్ చేసుకుంటున్నానని. నన్ను చూసి అలా ఫాలో అయిపోండి. ఇక్కడ వరకు బాగుంది, మొత్తం సింపుల్గా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఈ పై టాప్ని సెట్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని సెట్ చేయాలా ఈ బ్యాటరీ అన్నిటినీ కరెక్ట్గా. అది ఈ సిరెంటో మా ఎంత సింపుల్గా ఫిట్ అయిపోయింది చూసారా? ఇప్పుడు ఎంత మంచి లుక్ ఉందో, ప్రొఫెషనల్గా కనిపిస్తుంది కదా. చూడండి ఇటు సైడ్ నుంచైనా చాలా బాగా కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ బ్యాటరీస్ని సిరీస్లో ప్లేస్ చేసుకున్నా. ఫస్ట్ రోని థర్డ్ రోని మ్యాచ్ చేసేయండి, ఆ మిడిల్ రోని ఆపోజిట్లో ప్లేస్ చేసేయండి. ఆటోమేటిక్గా సిరీస్లో ప్లేస్ అయిపోతాయి అనమాట. ఇటు సైడ్ కూడా సేమే అలానే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్గా ఒక కాపర్ వైర్ని తీసుకొని ఒక్కొక్క లైన్ని ప్యారలల్లో కలుపుకోవాలన్నమాట. ఇలా నేను ఈ వీడియో మొత్తం దీన్ని ప్యారలల్లో కలిపింది మొత్తం చూపిస్తే చాలా పెద్ద వీడియో అయిపోద్ది. కాబట్టి మొత్తం అవుట్పుట్ వచ్చిన తర్వాత చూపిస్తా. నేను 12 వోల్ట్ 12 ఆంప్ బ్యాటరీ ప్యాక్ పై కూడా డీటెయిల్ వీడియో చేసా. ఆ వీడియో లింక్ మీకు ఐ కార్డ్స్లో ఇస్తా. ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో కూడా డీటెయిల్గా ఉంటుంది. మొత్తం వీటికి ప్యారలల్ కనెక్షన్స్ అన్నీ చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తా. ఈ విధంగా ప్యారలల్లో కలుపుకోవాలి.
మీకు వీడియోలో డీటెయిల్గా కనిపిస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. మీరు ఒకసారి ప్యారలలో కలుపుకున్న తర్వాత నీట్గా చెక్ చేసుకోండి. అంటే ఇక్కడే పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి రెండిట్లో షార్ట్ అయిపోయినా మనకి బ్యాటరీ హీట్ అయిపోయి పాడైపోద్ది అనమాట. కొన్ని కేసెస్లో పేలిపోతుంది కూడా. కాబట్టి మీరు ఒకసారి ప్యారలల్ కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి, ఎక్కడైనా బ్యాటరీ హీట్ అవుతుందా లేదా, ఇంకెక్కడైనా షార్ట్ అయిపోయిందని. ఇప్పుడు మనం వీటిని సిరీస్లో కలుపుకోవాలి. నేను ఇక్కడ బ్యాటరీకి చక్కగా సిరీస్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసా. మీరు రెండు సైడ్లు చూడొచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ సిరీస్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసా. ఏ బ్యాటరీ హీట్ అవ్వట్లేదు అనమాట. ఒకసారి దీని వోల్టేజ్ని అయితే చెక్ చేసుకుందాం. ఇటు సైడ్ పాజిటివ్ ఉంది అండ్ ఇటు సైడ్ నెగిటివ్ ఉంది. మీరు మల్టీమీటర్లో చూడొచ్చు 11.67 వోల్ట్ అయితే చూపిస్తుంది. మన బ్యాటరీ ప్యాక్ కనెక్షన్స్ అయితే సక్సెస్ఫుల్లీ కరెక్ట్గా ఇచ్చామన్నమాట. నేను ఇక్కడ దీనికి బిఎంఎస్ని అయితే స్టిక్ చేసుకున్నాం. ఇప్పుడు బిఎంఎస్ కనెక్షన్స్ ఒక్కొక్కటిగా చేద్దాం. ఇది 0 వైర్ అనమాట. ఈ 0 వైర్ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాటరీలో నెగిటివ్ ఉంటుంది కదా, దానికైతే మనం సాల్వింగ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి చెప్పిందంతా. అండ్ అలానే నెక్స్ట్ అదే బ్యాటరీలో పాజిటివ్ ఉంటుంది కదా, దానికి 4.2 వైర్ని చూసి దానికి కనెక్ట్ చేసేయండి. అండ్ అలానే సెకండ్ బ్యాటరీ పాజిటివ్కి మన బిఎంఎస్లో 8.6 వోల్ట్ వైర్ ఉంది కదా, ఆ వైర్ని దానికైతే కనెక్ట్ చేసేయండి. అండ్ అలానే అట్ లాస్ట్కి మనకి మిగిలింది 12 వోల్ట్ వైర్ అనమాట. ఆ 12.6 వోల్ట్ వైర్ వచ్చేసి థర్డ్ బ్యాటరీ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఈ బ్యాటరీ ప్యాక్ని తీసుకొని ఈ కేసింగ్లో నేను ఇక్కడ నీట్గా స్టిక్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ స్టిక్ చేయడం కోసం డబల్ టేప్ని అయితే యూజ్ చేస్తున్నా. హాట్ గ్లూ కన్నా నాకైతే డబల్ టైపే బెటర్ ఈ విధంగా బ్యాటరీ ప్యాక్స్ని స్టిక్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఒక పీవీసీ షీట్ తీసుకొని దీనిపై ఈ విధంగా స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. బేసిక్గా చెప్పాలంటే నేను ఒక 2 సెక్షన్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ పై సెక్షన్లో ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్స్ని అండ్ అలానే మన స్విచ్ని అండ్ ఇంకా ఈ 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ని ఈ విధంగా మొత్తం సెట్ చేసుకుంటా. వాటి కోసం కూడా నేను ఇక్కడ కొన్ని గ్రూ కటింగ్స్ అయితే ఆల్రెడీ చేసేసా. చూడొచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనికి ఫటాఫట్ కనెక్షన్స్ చేసి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫుల్గా గ్లూతోనైతే స్టిక్ చేసుకుందాం, తర్వాత మీకు డీటెయిల్గా కనెక్షన్స్ అన్నీ చెప్తా. బేసిక్ అండ్ సింపుల్ కనెక్షన్స్ చెప్తా వినండి. నేను బ్యాటరీని ఫిమేల్ సాకెట్ని ప్యారలలో కలిపేసా. అండ్ అలానే మన మాడ్యూల్కి బ్యాటరీకి మధ్యలో ఒక స్విచ్ని యాడ్ చేసేసా. నేను ఈ విధంగా మాడ్యూల్ని బ్యాటరీని అయితే యాడ్ చేసుకున్నా. ఆ విధంగా ఇక్కడ 2 మాడ్యూల్స్ని అయితే యాడ్ చేసేసా. సింపుల్గా ఫస్ట్ స్విచ్ని ఆన్ చేస్తే ఫస్ట్ మాడ్యూల్ ఆన్ అవుద్ది, సెకండ్ స్విచ్ని ఆన్ చేస్తే సెకండ్ మాడ్యూల్ ఆన్ అవుద్ది. బేసిక్ కనెక్షన్స్ అనమాట. బ్రో నువ్వు అడిగింది అయితే తయారు చేసా. అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు బ్రీఫ్గా టెస్ట్ చేసుకుందాం. అండ్ అలానే మీకు ఇటువంటి ఏమైనా ఐడియాస్ ఉన్నట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, తప్పకుండా తయారు చేస్తా. వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ లేటెస్ట్గా ఉంటుంది. నా దగ్గర సింగిల్ మొబైల్ ఫోన్ ఉంది. ఈ 3 పోర్ట్స్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. మనం ఒకేసారి 3 మొబైల్స్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర సింగిల్ మొబైల్ ఫోన్ అయితే ఉంది. ఇది మనకి 18 వాట్ ఇన్పుట్ వరకు తీసుకోగలదు. మనం ఈ 20 వాట్ పోర్ట్ని కూడా బ్రీఫ్గా టెస్ట్ చేయొచ్చు. ఫటాఫట్ మనం దీన్ని అయితే టెస్ట్ చేసుకుందాం. నేను ఫస్ట్ ఈ 20 వాట్ పోర్ట్లో ఇన్సర్ట్ చేసుకుంటున్నా ప్లగ్ని. ఫోన్కి కూడా పిన్ అయితే సెట్ చేసా. ఛార్జింగ్ అయితే ఇండికేట్ చేసింది. కొంచెం 2 సెకండ్స్లో 18 వాట్ కూడా ఇండికేట్ చేస్తుంది. చూడొచ్చు అక్కడ మనకి క్విక్ ఛార్జ్ అని అయితే పడ్డది. అంటే మనకి ఫోన్ అదే దీని నుంచి మనకి 18 వాట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. 20 వాట్ అవుట్పుట్ వస్తుంది. ఈ ఫోన్ మనకి 18 వాట్ వరకు అవుట్పుట్ తీసుకోగలదు. సెకండ్ పోర్ట్ని అయితే టెస్ట్ చేసుకుందాం. టెస్ట్ చేసుకుందాం. దీని నుంచి కూడా మనకి ఇన్పుట్ వస్తుంది. ఈ పోర్ట్ నుంచి కూడా మనకి సక్సెస్ఫుల్గా ఇన్పుట్ వస్తుంది. మీకు ఇది అదే ఈ పవర్ బ్యాంక్ మన ఫోన్ని ఛార్జ్ చేస్తుందో లేదని డౌట్గా ఉందా? మీకు కొద్దిగా ఫాస్ట్గా క్విక్ ఛార్జ్ యూస్ చేసి ఛార్జ్ చేస్తా. ఆగండి, మీ డౌట్ని క్లారిఫై చేయాలి కదా. 56 మనకి ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది. కొంచెంసేపు ఇలానే ఉంటా. వైర్ కూడా మీ ముందే ఉంటుంది. చూడొచ్చు క్విక్ ఛార్జ్ అని కూడా పడ్డది. వైరు అన్నీ మీ ముందే ఉంటాయి. కరెక్ట్గా చూసుకోండి. ఇది దీని ఎడ్జ్. అన్నీ మీ ముందే ఉంటాయి. ఫోన్ కూడా ఇక్కడ ఉంది. ఇలా ఉంది పొజిషన్. ఇలానే ఉంటా. వీడియో ఎక్కడ స్కిప్ అవుతుంది, ఎక్కడ కట్ అవ్వదు, అలా ఉంటుంది. చూడండి ఛార్జ్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. పడిపోతుంది. మళ్ళీ నమ్మరు కాబట్టి పడిపోతుంది. ఛార్జ్ అయిపోయింది ఇప్పటికిప్పుడే. మరి క్విక్ ఛార్జ్ అంటే అట్లా ఉంటుంది భయ్యా. 57%. మీరు ఇందాక 56 చూసారు, 57 ఛార్జ్ అవుతుందని ఇప్పటికైనా నమ్మకం వచ్చింది కదా.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టేట్ ఇన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే ఇక్కడ ఒక 2 వీడియోలు కనిపిస్తుంటాయి. ఆ 2 వీడియోల్లో ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసేవచ్చు. మధ్యలో మన ఛానల్ లోగో ఉంటుంది, దానిపై నొక్కి సబ్స్క్రైబ్ కొట్టు మామ. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?